ముల్తానీ మట్టి సోపు ఆల్ స్కిన్ టైప్ కి మంచి రిజల్ట్ ఉంటుంది. స్కిన్ లో కలర్ వస్తుంది, ఆయిల్ తగ్గిస్తుంది, పింపుల్ ప్రాబ్లమ్ ని చాలా బాగా సాల్వ్ చేస్తుంది. ఇది 12 years నుంచి ఎవరైనా యూస్ చేయొచ్చండి. ఈ సోప్ చాలా బాగా యూస్ అవుతుంది. హాయ్ అండి, మై నేమ్ ఈస్ శ్రవంతి. దిస్ ఇస్ మై ఛానల్. ఈరోజు మీకు నేను ముల్తానీ మట్టి సోపు హోమ్ మేడ్ ఎలా చేయాలి అన్నది ప్రాసెస్ చూపిస్తానండి. ముల్తానీ మట్టి సోప్ చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. అట్లీస్ట్ 1 month అయినా వాడి చూడండి. చాలా మంచి 1 weekలోనే రిజల్ట్ ఉంటుంది. కంటిన్యూగా 1 month వాడితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇది సోప్ మౌల్డ్ అండి. ఇందులో ఫస్ట్ మనం సోప్ ప్రిపేర్ చేసే ముందే ఆయిల్ వేసి దానికి బాదం ఆయిల్ అప్లై చేసుకుంటే సోపు మనం తీసేటప్పుడు చాలా ఈజీగా స్మూత్గా వస్తుంది. సోప్ బేస్ 50 grams. నెక్స్ట్ వచ్చేసి బాదం ఆయిల్ తీసుకోవాలి. బాదం ఆయిల్ ఏ బ్రాండ్ అయినా పర్లేదండి. రోజ్ ఫ్లవర్స్ 2 తీసుకోవాలి. రోజ్ వాటర్ తీసుకోవాలి. ముల్తానీ మట్టి ఆర్గానిక్ తీసుకోండి. ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా ఆర్గానిక్ తీసుకోండి. ఆర్గానిక్ అయితే రిజల్ట్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను సోప్ బేస్ 50 grams తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలా తురిమేది ఉన్న కూడా కొబ్బరి తురుముతారు చూడండి. క్యారెట్ కొబ్బరి తురిమే దానితో కూడా తురుముకోవచ్చు. సోప్ బేస్ వచ్చేసి వేదిని కోకోనట్ సోప్ బేస్ తీసుకోండి. సోప్ బేస్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. కాకపోతే ఈ వేదిని కోకోనట్ ఏంటంటే ఆర్గానిక్ సోప్ బేస్ అండి. ఇది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు ఒక 1 week వాడి చూడండి. సోప్ బేస్ వల్ల కూడా మీకు సోప్స్ రిజల్ట్ తెలుస్తుంది. నేను ఇప్పుడు ఒకటి స్టీల్ గిన్నె తీసుకున్నానండి. ఏ గిన్నె అయినా పర్లేదు. అది ఎలాంటి తడి లేకుండా చూడండి. ఎందుకంటే మన సోప్లు ఎలాంటి వాటర్ యాడ్ చేయం కాబట్టి సోప్ పాడైపోతుంది. సో తడి లేకుండా చూసుకొని సోప్ వేసి ముక్కలన్నీ దాంట్లో ఇప్పుడు కట్ చేసుకున్నవన్నీ దాంట్లో వేసేయండి. ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో 1 tablespoon ఆఫ్ ముల్తానీ మట్టి యాడ్ చేస్తున్నానండి. టేబుల్ స్పూన్ అంటే మీకు ఈజీగానే తెలుస్తుంది ఇంట్లో మనం డైలీ వాడేది. ఇప్పుడు ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకుంటున్నాను ఆర్గానిక్ది. అది కూడా 1 tablespoon తీసుకోండి. ఇవి ఇప్పుడే మిక్స్ చేసి పెట్టుకుంటే మనకి హడావిడిగా ఉండదు. ఎందుకంటే సోప్ బేస్ మెల్ట్ అయిపోయిన వెంటనే ఇవి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ముల్తానీ మట్టిని ఆరెంజ్ పీల్ పౌడర్ని మిక్స్ చేసుకున్నాను. సోప్ బేస్ని మెల్ట్ చేసుకునే ప్రాసెస్ ఏంటంటే ముందు మనం ఒక గిన్నెలో నీళ్లు పెట్టేసి ఆ గిన్నెలో నీళ్లు వేడయిన తర్వాత మన సోప్ బేస్ ఉన్న గిన్నెని పెట్టాలి. అంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం సోప్ బేస్ని మెల్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మెల్ట్ చేసేటప్పుడు కూడా మనం అక్కడే ఉండి దాన్ని తిప్పుతూనే ఉండాలండి. లేదు అంటే సోపు అడుగున గట్టి పడిపోతుంది, మనకు సరిగ్గా రాదు. సో మనం కలుపుతూనే ఉండాలి. ముందు వాటర్ వేడైపోతాయి కాబట్టి ఆ వాటర్ హీట్కి సోప్ ఈజీగానే మెల్ట్ అయిపోతూనే ఉంటుంది. చూడండి, నేను అక్కడ ఇలా తిప్పుతూనే ఉన్నాను. తిప్పుతూనే ఉన్నప్పుడు మనకు సోప్ అనేది కరిగిపోతుంది. అందులో ముల్తానీ మట్టి సోపు పౌడర్ బేస్ కదండి, తొందరగా గట్టి పడుతుంది. ఈ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. కొంచెం గ్యాప్ ఇచ్చినా కూడా సోప్ మళ్ళీ రాదండి ఈజీగా. ఎందుకంటే పౌడర్ ఉంటుంది, ఇందులో లిక్విడ్ ఏమి యాడ్ చేయం. ఇది లిక్విడ్ బేస్ సోప్ కాదు కదండి. అందుకే మనం అక్కడే గ్యాస్ దగ్గరే ఉండి దాన్ని డబల్ బాయిలింగ్ మెథడ్లోనే దాన్ని సోప్ని కరిగించాలి. సోప్ మొత్తం కరిగిపోవాలి. ఎలాంటిది ఉండలు లాంటివి లేకుండా చూసుకోవాలి. అంటే తిప్పుతూ ఉన్నప్పుడు సోప్ మొత్తం మెల్ట్ అయిపోతుంది ఈజీగా. 5 to 6 minutes కూడా పట్టదు. సో మెల్ట్ అవుతున్నప్పుడు మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు నేను ప్రాసెస్ చూపిస్తాను చూడండి. సోప్ ఎంత నీట్గా కరిగిపోయిందో. ఇది కోకోనట్ బేస్ సోప్ కదండి. సో దాంట్లో అంత వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఇంకా నేను చాలా టైప్స్ సోప్స్ చూపిస్తానండి. ఫేస్ క్రీమ్స్ కూడా చాలా టైప్స్ ఉన్నాయి. రిలేటెడ్ వచ్చేసి డాండ్రఫ్ ప్యాక్ అని, ఆర్గానిక్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం, షాంపూ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేస్తామో, షాంపూ బేస్ తోటి షాంపూని ఎలా ప్రిపేర్ చేస్తామో అలాంటి ప్రాసెస్లన్నీ మీకు ముందు వీడియోలో చూపిస్తానండి. మీరు అన్నీ ఇంట్లో చేసుకోవడం వల్ల కెమికల్ ఫ్రీ చాలా వరకు ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే చాలా పొల్యూషన్ వల్ల ఈ సోప్ కెమికల్ సోప్ యూజ్ చేయడం వల్ల చాలా టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. సో దట్ ఆ బేస్లో మీరు ఇంట్లో సోప్ ప్రిపేర్ చేసుకోవడం మీకు 5 to 6 minutes పడుతుంది అంతే. ఇప్పుడు మనకు సోప్ మొత్తం మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, నేను ఆరెంజ్ పీల్ పౌడర్ అండ్ ముల్తానీ మట్టి పౌడర్ని 2 యాడ్ చేస్తున్నాను. మనం వెంటనే రబ్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది పౌడర్ బేస్ కదండి, గడ్డ కట్టిపోతుంది, ఉండలు అవుతుంది. ముల్తానీ మట్టి పౌడర్ యాడ్ చేశాక అందరూ అనుకుంటారు ఉండలు వస్తుంది. అలాంటివి ఏమీ రావండి. ఈజీగా మనం అందులో వాటర్ ఆల్రెడీ వేడిగా ఉంటుంది, గ్యాస్ ఆఫ్ చేసి ఉంటాం కాబట్టి ఆ వేడిలోనే మనం అప్పటికి
కలిపేటప్పుడు ఈజీగా కలుపుతుండండి. చూడండి అక్కడ ఎలా కలుపుతున్నానో ఇలాంటి ఉండలు లేకుండా తిప్పుతూనే ఉండండి. ఫాస్ట్‌గా చేయాల్సి ఉంటుంది ప్రాసెస్. ఎందుకంటే ఇది తొందరగా గట్టిపడిపోతుంది సోపు. అందుకే తిప్పుతూనే ఉండాలి. మనం బాగా అన్నీ మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం తీసుకున్నాం కదా రోజ్ వాటర్, బాదం ఆయిల్‌ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది బాగా కలిపి మిక్స్ అయిపోయింది. మొత్తము దాంట్లో పౌడర్ అంతా కరిగిపోయింది అన్నప్పుడు మాత్రము మనము బాదం ఆయిల్, రోజ్ వాటర్‌ని అది కూడా వాటర్‌లో ఉంచి మాత్రమే యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సోప్‌లో ఇప్పుడు ముల్తానీ మట్టి, ఆరెంజ్ పీల్ పౌడర్ మొత్తం కరిగిపోయిందండి. ఇప్పుడు ప్రిపేర్ అయిపోయినట్టే సోపు. అందులో ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నవి రోజ్ పెటల్స్ ఉన్నాయి కదండీ! రోజ్ పెటల్స్‌ని 2 అవర్స్ ముందే కడిగి పెట్టుకోండి. ఆ పెటల్స్‌ని డైరెక్ట్ 2 పువ్వులు తీసుకుంటే సరిపోతుంది. ఆ పువ్వుల్లో ఆ రెక్కల్ని వరకే వేయండి. ఇప్పుడు నేను చూపించాను కదా! అలా రెక్కల్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేస్తే అవి మనకి న్యాచురల్‌వి కాబట్టి దాంట్లో నుండే న్యాచురల్ యాంటీబయాటిక్స్ అన్నీ మన సోప్‌లో యూజ్ అవుతాయి. ఇప్పుడు బాదం ఆయిల్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. అండ్ రోజ్ వాటర్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేయండి. అది కూడా వచ్చేసి హాట్ వాటర్‌లో ఉన్నప్పుడు మాత్రమే యాడ్ చేయండి. సోప్ కిందకి దించకుండా నీళ్ళల్లో ఉంచి మాత్రమే ఈ ప్రాసెస్ అంతా మీరు చేయాల్సి ఉంటుంది. ఫాస్ట్‌గా తిప్పేసేసుకొని ఇప్పుడు సోప్ మొత్తము కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత ఇప్పుడు అన్నీ ఒకసారి కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ తీసుకెళ్ళి మనం సోప్ ముందుగా ప్రిపేర్ చేసిన సోప్ మౌల్డ్ ఉంది కదండీ! దానికి బాదం ఆయిల్ యాడ్ చేసాం కదా! దాంట్లో ఎయ్యాల్సి ఉంటుంది. మీరు దాంట్లో వేసేటప్పుడు కూడా కింద గిన్నెని అడుగు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఎందుకంటే ఎలాంటి వాటర్ ఉన్నా కూడా ఉండదు కాబట్టి క్లీన్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇది సోప్ మొత్తం సోప్ మౌల్డ్‌లో వేసేస్తున్నాను. సోప్ మౌల్డ్‌లో వేసిన తర్వాత 4 అవర్స్ అలానే పెట్టండి. 4 అవర్స్ ఉండదు 2 అవర్స్‌కి గట్టి పడిపోతుంది. ఎందుకంటే ఇది పౌడర్ బేస్. ఇప్పుడు సోప్ రెడీ అయిపోయినట్టే అండి. ఇంకా 2 అవర్స్‌కి మీరు సోప్‌ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సోపు 3 మంత్స్ కంటిన్యూగా యూజ్ చేయండి. 3 టైమ్స్ డైలీ 3 టైమ్స్ యూజ్ చేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు ముందు సోప్‌ని కదిలించకుండా అలానే పెట్టండి. ఎందుకంటే దాని షేప్ అవుట్ అయిపోతుంది. నేను ఇందాక పోసిన దాంట్లో మీకు చూపించడం కోసం కొంచెము అసలు ఆర్గానిక్ సోపు నురగ వస్తుందా లేదా అన్నది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. అందులో నుంచి సోప్ కొంచెం తీసేసి మీకు వాటర్‌లో అప్పటికి అప్పుడే అంటే సోపులు మౌల్డ్‌ది ఉన్నది కాకుండా గిన్నెకి ఉన్న దాంట్లోకెళ్ళి కొంచెం తీసి చూపిస్తున్నాను. మంచి మనకు నేచురల్‌గా వాడే సోపుల లాగానే వస్తుందండి. ఇంట్లోనే మనం సోప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్న చాలా సోప్స్ మీకు చూపిస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి సోప్స్ కావాలి, వాటి రిజల్ట్ ఎలా ఉంటుంది అని ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి చేస్తా.